బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై, ముక్తి గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం కరుణగిరి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు మదురై తంబిరాజు మరియ బెట్టిల్లా. గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ మదురై అరుణ్ బెనడిక్ట్ ఓసిడికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, రెవరెండ్ సిస్టర్ ఫ్లోరెన్స్ సబ్రీనా ఎఫ్ఎంఏను దీవించమని, అరుల్దాస్ ఫిలోమినా హ్యారీబాబు తెరీసా ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మదురై సుసైరాజ్ లలిత కార్మెల్ బ్లెస్సీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, చెన్నా రాజు జయంతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిహెచ్ వంశికకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, సిహెచ్ సుచిత్ రాజవర్ధన్కు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్కేసర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా జాషువా అంకిత్ పాల్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ తుమ్మా అభినందరెడ్డి పూజా కిరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోడగల బాల రిత్విక్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ బోడగల బాలరాజు, విజయరాణి, ప్రదీప్, నిర్మలా మేరీ, దిలీప్, నితిషా మేరీ, అన్షికా మేరీ మరియు షన్వికా మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు దుంపల లూకయ్య గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొండూరు బుజ్జిబాబు మేరీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పాస్కా కాలము 3వ వారంలోని బుధవారాన్ని కొనియాడుతున్నాం. ఈనాటి దైవగ్రంథ పఠనాలు ప్రభుని విశ్వసించమని, ఆయనకు వలె దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి దేవుని బిడ్డలుగా మారమని మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ పాస్కా కాలంలో ప్రభు మన కోసం మరణించి ఉత్థానుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుని మరింతగా విశ్వసించే ప్రయత్నాన్ని మనం చేస్తూ, ఆయన ఉత్థానం ద్వారా మనకు తెచ్చినటువంటి నిత్య జీవాన్ని మన జీవితాల్లో పొందేటువంటి ఆశతో ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ మన జీవితాలలో ఆ ప్రభుని వెంబడించే ప్రయత్నాన్ని మనం చేయాలి. కనుక అటువంటి మార్గంలో ఆయన కుమారుని విశ్వసించటానికి, ఆయనకు వలె దైవ చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవంలో భాగాన్ని పొందటానికి మనందరినీ కూడా నడిపించమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క చిత్తానికి మనం తలవగ్గకుండా ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా మనం నడిచిన సందర్భాలను తలంచుకొని ఆ దేవుని యొక్క మన్నింపును మనం కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ కుటుంబము చేయి విన్నపములను దయతో ఆలకింపుము. మాకు విశ్వాస వరమును ప్రసాదించిన విధముగానే నీ కుమారుని పునరుత్థాన మహిమలో కూడా భాగమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చెల్లా చెదిరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ, సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదిరైరి. కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి. కానీ సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా చొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను. చెల్లాచెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచ్చటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింతుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామమును సన్నుతింతురు అని మీరు ప్రభువుతో నుడువురు. 2 ప్రభువు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నదిగుండా నడిచిపోయిరి. ఆయన కార్యములకు గాను మనమచట ప్రమోదము చెందితిమి. ఆయన సదా పరాక్రమముతో పరిపాలనము చేయును. అందరూ సకల జనులారా, సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు.
మది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై పలికెను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై. జీవమిచ్చు ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. జీవమిచ్చు ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్యవాక్యము, రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్యవాక్యము మోదముతో ఆమోదముతో స్వీకరించరే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 35వ వచనము నుండి 40వ వచనము వరకు. యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పికగొనడు. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడూను త్రోసివేయను. ఎలయనా నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసగినది ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో యేసుప్రభు యొక్క ఉత్థానము మోక్షారోహణం తరువాత ఆది క్రైస్తవ సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటి చరిత్రను అపోస్తల కార్యాల నుంచి మనం చదివి ఉన్నాం. అయితే వాళ్ళ యొక్క స్వార్థ పరిచర్య అంత కష్టాలు ఇబ్బందులు లేకుండా సాగలేదు. వారు ఎన్నో కష్టాలను అనుభవించినట్లుగా క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో సువార్త సేవలో వాళ్ళు కష్టాలను బాధలను ఎదుర్కొంటూ వాటన్నిటినీ కూడా తట్టుకొని ఒక్కొక్కసారి అవసరమైతే తమ ప్రాణాలను కూడా దానికోసం త్యాగం చేస్తూ ప్రభు ఇచ్చినటువంటి ఆ సువార్త పరిచర్య బాధ్యతకై వాళ్ళు కట్టుబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాస్కా కాలంలో ప్రభు యొక్క ఉత్థానాన్ని కొనియాడుతున్న మనం మన జీవితంలో కూడా
వారి యొక్క మార్గంలో ఆ యొక్క ఆది క్రైస్తవ సంఘాలను వారి యొక్క ఆదర్శాన్ని చూస్తూ మన విశ్వాస పయనంలో కూడా వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని నష్టాన్ని కూడా మనం ఎదుర్కొంటూ ప్రభు యొక్క మార్గాన్ని వీడకుండా నిరంతరము కూడా ప్రభు యొక్క మార్గంలో విశ్వసనీయతతో ముందుకు నడవాలన్నది ఈ యొక్క దైవగ్రంథ పఠనాల యొక్క సారాంశం. ఈరోజు యేసు ప్రభు మనకు చెప్పినటువంటి సందేశంలో 3 భాగాలుగా ఆయన చెప్పినటువంటి వచనాలను మనం చూడవచ్చు. యేసు ప్రభు ఈ యొక్క 6వ అధ్యాయంలో ఆ గలిలయ సరస్సు తీరన చాలామందిని ఆయన పచ్చిక బయల్లో కూర్చోబెట్టి వారికి బోధన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన విధంగా వారందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చాడు. వారి యొక్క శారీరకమైనటువంటి ఆకలిని తీర్చిన తరువాత ఆయన వేరొక ఆకలి గురించి మాట్లాడుతూ శారీరకమైన ఆకలి కాకుండా ఆత్మీయమైనటువంటి ఆకలి వైపు మీ యొక్క దృష్టిని సారించమని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఈనాటి సువార్తలో ప్రభు చెప్పినటువంటి మొదటి 2 వచనాలు ఈ విషయాన్ని విశదపరుస్తున్నాయి. ప్రభు వారితో అన్నాడు, నేనే జీవాహారాన్ని, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎప్పుడూ దప్పికగొనడు. ప్రభు వారికి భౌతికమైన ఆహారాన్ని ఇచ్చాడు, వారి శారీరకమైన ఆకలిని తీర్చాడు. తీర్చిన తరువాత ఆ యొక్క ప్రజలందరినీ కూడా మరొక ముఖ్యమైనటువంటి మానవ ఆకలికి దప్పిక వైపు నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనుషులుగా మన యొక్క ఆకలి, మన యొక్క దప్పిక కేవలం భౌతికమైన వాటి కోసం కాదు. ఇది మానవ జీవన సత్యం. మనుషులుగా మనందరం కూడా మన జీవితంలో సంతృప్తిని, సంపూర్ణతను పొందాలనే ఆశతో మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. మన జీవితంలో ఉన్నటువంటి వెలితిని సంపూర్ణం చేసుకోవటానికి, దాన్ని నింపుకోవటానికి జీవితంలో ఎన్నో సాధించి ఎన్నో సంపాదించి ఆ వెలితిని పూడ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. బాగా డబ్బులు సంపాదించాలని, బాగా పేరు ప్రతిష్టలు పొందాలని, జీవితంలో బాగా ఎదగాలని, ఎన్నో జీవితంలో కలిగి ఉండాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి వెలితిని అనుభవిస్తాడు. ఆ వెలితిని ఎలా పోడ్చాలనేటువంటి ప్రయత్నం, శ్రమ మానవ జీవితంలో నిరంతరం చేస్తాడు. కనుక మనందరం కూడా మన జీవితంలో చాలా విషయాలతో ఈ లోతుగా ఉన్నటువంటి వెలితిని పూడ్చే ప్రయత్నాన్ని చేస్తాం. అయితే శారీరకమైన ఆకలి మానవ జీవితాన్ని నిజంగా సంతృప్తిపరచలేదని, మనం తినేటువంటి ఆహారం మనలను నిజమైన సంతృప్తితో నిలపలేదని సత్యాన్ని మన జీవితంలో మనం గ్రహిస్తాం. ఎంత సంపాదించినా ఇంకా కావాలనేటువంటి ఆశ ఉంటుంది. ఈ లోకంలో అందరికంటే డబ్బులు ఎక్కువగా కలవాడు, ప్రపంచంలో అతి ఐశ్వర్యవంతుడు కూడా ఇంకా కావాలనుకుంటాడు. ఉన్నది సరిపోతులే అనేటువంటి భావానికి రాడు. ఎందుకంటే అది మన మానవ అవసరాన్ని, నిజమైనటువంటి అవసరాన్ని ఆ యొక్క సంపాదన తీర్చలేదు. అందుకే ఎంత కలిగి ఉన్నా ఇంకా కావాలనే ఆశ మనిషిలో అలా ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభు నిజమైనటువంటి ఆకలిని, ఏది నిజంగా తీరుస్తుందో దానికోసమై మీరు వెదకండి, అంతేగాని కేవలం శారీరకమైన భౌతికమైనటువంటి విషయాలతో మీ యొక్క జీవితాన్ని మీరు నింపుకునే ప్రయత్నం చేసినా మీ జీవితంలో సంతృప్తి, సంపూర్ణత రాదు అని ప్రభు వారికి తెలియచేస్తున్నాడు. కనుక నిజమైనటువంటి సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? మానవునిగా నా యొక్క ఆంతరంగికమైన లోతైనటువంటి జీవన లోటు ఎక్కడ సంపూర్తి అవుతుంది? నా యొక్క నిజమైన మానవ అవసరం ఎక్కడ తీర్చబడుతుంది అనే ఆలోచన చేస్తే ప్రభు దానికి సమాధానంగా చెప్తున్నాడు. నేనే జీవాహారాన్ని,
నా దగ్గరకు వస్తే మీరు మళ్ళీ దప్పిక కొనరు, మీరు మళ్ళీ ఆకలి కొనరని ప్రభు అంటున్నాడు. కనుక మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తామో, ప్రభు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని స్వీకరిస్తామో, అప్పుడే నిజమైనటువంటి సంతృప్తి, సంపూర్ణత మన జీవితంలో వస్తుందని ప్రభు మనలను ఆయన వాక్యం ద్వారా నడిపిస్తూ ఉన్నారు. మన జీవితంలో మానవులుగా మనం వెదికేది ఏమిటి? మనం ఆశించేది ఏమిటి? కేవలం లౌకికమైన దాన్నే నేను ఆశిస్తున్నానా, లేక లోతైనటువంటి ప్రభు ఇచ్చేటువంటి అనుగ్రహం, జీవనంకై నా జీవితంలో నేను ఆశిస్తున్నానా, ప్రయత్నిస్తున్నానని ఆలోచన చేయాలి. రెండవదిగా, అటు తరువాత ఉన్నటువంటి 2 వచనాల్లో ప్రభు మరొక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను నా తండ్రి వశకు ప్రతివాడిని నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎన్నడను త్రోసివేయను. ఎలా అయినా నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటకు. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఈ లోకానికి వచ్చింది నా తండ్రి యొక్క దైవ చిత్తాన్ని నెరవేర్చటానికి. ఇదే నా జీవిత ధ్యేయం. క్రీస్తు ప్రభు యొక్క జీవన ధ్యేయం దైవ చిత్తాన్ని నెరవేర్చటం. అది నెరవేర్చడానికే నేను వచ్చాను, అదే నాకు కావాలి అని ప్రభు అంటున్నాడు. మరొక చోట ఇదే సువార్తలో 4వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటాడు, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే నా యొక్క ఆహారం అని, అదే నాకు కావాలని. తండ్రి యొక్క చిత్తాన్ని నిరంతరము కూడా జీవితంలో వెదకి దానిని నెరవేర్చటమే నా జీవితంలో నేను ఆశించేది. నా జీవితంలో నాకు కావలసింది ఒకటి, అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం అని క్రీస్తు ప్రభు అంటున్నారు. మానవులుగా మన జీవితంలో కూడా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అందుకే ఫిలిప్పీలకు పౌలు గారు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, ఆయన మరణం వరకు, సిలువలో మరణం వరకు విధేయుడై ఉండెను అని. క్రీస్తు ప్రభు జీవితంలో నిరంతరము కూడా విధేయతలో తన జీవితాన్ని జీవించాడు. తండ్రి చిత్తానికి విధేయించటమే ఆయన జీవిత ధ్యేయం. తండ్రి చిత్తాన్ని ఆయన విధేయత ద్వారా చివరి వరకు, కడ వరకు కూడా ఆయన తన జీవితంలో పాటించాడు. ఆయన ఆదర్శాన్ని మనకిస్తూ ఉన్నాడు. మనిషిగా నీ జీవితంలో నీ యొక్క ధ్యేయం ఏమిటి? కేవలం కొంత డబ్బు సంపాదించి కొన్ని సంవత్సరాలు బ్రతికి పేరు ప్రతిష్టలు సంపాదించి జీవితాన్ని ముగించటమే నా జీవిత ధ్యేయమా? ఇదే నా జీవిత ధ్యేయం అయితే నా జీవితాన్ని నేను సరిగా జీవించినట్లు అవుతుందా? ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయనకులాగా నా చిత్తము కూడా, నా జీవితంలో నా ధ్యేయం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే కావాలి అని ప్రభు మనకు బోధిస్తున్నారు. ఆయన చూసి నేర్చుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నారు. నా జీవితంలో నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనేదే ఆశిస్తున్నాను. మీరు కూడా ఆ తండ్రి యొక్క బిడ్డలుగా నాకు వలె జీవితంలో దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ధ్యేయాన్ని కలిగి దానికై తపించమని, దానికై శ్రమించమని క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూసేటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆదర్శాన్ని చూపిస్తున్నారు. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదివినటువంటి భాగం స్టెఫాను యొక్క మరణం తర్వాత వచ్చినటువంటి భాగం. కనుక స్టెఫాను ప్రభు యొక్క విశ్వాసంకై, తను నమ్మినటువంటి సత్యంకై, సువార్త పరిచర్యకై తన జీవితాన్ని త్యాగం చేశాడు. దానికోసమే ఆయన్ని చంపివేశారు. స్టెఫాను తన జీవితంలో దైవ చిత్తాన్ని నెరవేర్చటమే ధ్యేయంగా కలిగి ఉన్నాడు. దానికోసం మరణానికి కూడా సిద్ధమయ్యాడు. అదేవిధంగా పౌలు గారిని కూడా ఈ పట్టణంలో చూస్తున్నాం. అయితే ఈరోజు పౌలు గారు క్రైస్తవులందరినీ పట్టుకొని వాళ్ళని చంపే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అయితే తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి సౌలుగా ఉన్నటువంటి తను రేపటి రోజున
దైవ చిత్తాన్ని నెరవేర్చటం, దైవ చిత్తం కోసం మరణాన్ని కూడా ఎదిరించేటువంటి ఒక సువార్థికుడిగా పౌలుగా మారటం అనేది మనం ఈ యొక్క గ్రంథంలో పౌలు గారి యొక్క జీవితంలో చూస్తున్నాం. మనిషి యొక్క జీవిత ధ్యేయం దేవుడు కోరిన విధంగా జీవించి దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా జీవితంలో పొందటం. మన జీవితంలో అదే మనం చేయాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మూడవదిగా చిట్టచివరిగా ప్రభు చెప్పేటువంటి వాక్యాల్లో మనం చూసినటువంటి వాక్యాలలో ప్రభు మనకు బోధించేటువంటి సత్యం, దైవ చిత్తాన్ని నెరవేర్చటమే నా యొక్క జీవిత ధ్యేయం అనేటువంటి క్రీస్తు ప్రభు. ఆ దైవ చిత్తం అంటే ఏంటో ఆ తరువాత చివరి వచనాల్లో ఈనాటి సువార్తలో ప్రభు చెప్తున్నాడు. 2 విషయాలు ప్రభు చెప్పారు. ఆయన నాకు వసగినది ఏదియో పోగొట్టుకొనక అంతిమ దినాన దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తం. కనుక దేవుడు ఎవరినైతే నాకు ఇచ్చారో వాళ్ళని పోగొట్టుకోకుండా వాళ్ళని అంతిమ దినాన తిరిగి లేపటమే దైవ చిత్తం, అదే నా ధ్యేయం అని ప్రభు అంటున్నాడు. తరువాత వచనంలో కూడా ఆయన అంటున్నాడు, కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తం, అంతిమ దినాన నేను వాడిని లేపుదును. కనుక విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవాన్ని పొందాలి, అదే తండ్రి యొక్క చిత్తం. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే నా యొక్క ధ్యేయం అని. తండ్రి చిత్తం ఏంటో ప్రభు తెలియచేస్తున్నారు ఈ వాక్యాల్లో. ఎవరైతే తను విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవాన్ని పొందటం, క్రీస్తు ప్రభులాగా మరణాన్ని గెలిచి పాపాన్ని ఓడించి తమ జీవితాల్లో ఉత్థానం కావటం, ఆ విధంగా అమరులుగా మారటమే తండ్రి యొక్క చిత్తం అని క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నారు. దేవుడు మనిషిని చేసినప్పుడు ఆదాముని అవ్వని తనకులాగా చేశాడు. ఆదాము అవ్వని కూడా మానవుణ్ణి కూడా తనకులాగా అమరత్వంతో చేశాడు. అయితే దురదృష్టవశాత్తు పాపం చేత ఆ అమరత్వాన్ని మన ఆది తల్లిదండ్రులు పోగొట్టుకొని అదే పోగొట్టుకున్నటువంటి తత్వాన్ని స్వభావాన్ని మానవ జాతికి ప్రసాదించారు. అయితే ఆ యొక్క ఏదోను తోటలో పోగొట్టుకున్నటువంటి అమరత్వం తిరిగి మళ్ళీ మనిషికి అందించటమే రక్షణ ప్రణాళిక. అది చిట్ట చివరికి క్రీస్తు ప్రభు శిలువలో మరణించి ఉత్థానుడవటం ద్వారా నెరవేరింది. పోగొట్టుకున్నటువంటి అమరత్వం క్రీస్తు ప్రభు ఉత్థానం ద్వారా దేవుడు మళ్ళీ మనిషికి అందించాడు. ఇది మన జీవితంలో పొందటమే దేవుని యొక్క చిత్తం. ఇదే మన జీవిత నైజమని మనం గ్రహించాలి. మనిషిగా నా జీవితం అనేది కేవలం సమాధితో ముగిసేది కాదు. దేవుడిచ్చినటువంటి 4 రోజులు ఈ గడ్డ మీద బతికి తనువు చాలించటం కాదు. ఇదే జీవితం అయితే మనం దేవుని లాంటి వాళ్ళం కాదు, దేవుని యొక్క పోలికలో చేయబడిన వాళ్ళం కాదు. మన జీవితం కేవలం ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు. మానవునిగా నా జీవితం కేవలం శరీరం ఎముకలు మాత్రమే కాదు, నేను చూసేది మాత్రమే కాదు. నా యొక్క జీవితం చూడనిది, కంటికి కనిపించినటువంటి జీవితం మానవునిగా నాకుంది. ఈ యొక్క శరీరానికి లోతుగా నాలో ఆత్మ అనేది దేవుడు ఉంచాడు. అది అమరమైనది, దైవ జీవితంలో భాగాన్ని పొందేది. దాన్ని నా జీవితంలో సంపూర్ణం చేసుకోవాలనేటువంటి ఆశతో నా జీవితాన్ని గడపాలి. నా జీవితంలో ధ్యేయం ఆ నిత్య జీవంలో భాగాన్ని పొందటం, మళ్ళీ దైవత్వంలో అమరత్వంలో నేను సంపూర్ణంగా లీనం కావటమే ఈ యొక్క మానవ జీవిత ధ్యేయం కావాలి. అటువంటి మార్గంలో మనం పయనించమని ఆ యొక్క ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మనం దేవుని చేత చేయబడ్డ వాళ్ళం. క్రీస్తు ప్రభులాగా దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దైవ చిత్తమైనటువంటి నిత్య జీవాన్ని మన జీవితంలో పొందటమే మానవులుగా, ఆ యొక్క దేవుని బిడ్డలుగా మన జీవిత పరమార్థమని మనం గ్రహించి ఎల్లప్పుడూ కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఆ దైవ చిత్తాన్ని నిరంతరం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. దివ్య సంస్కారాల ద్వారా
దైవ గ్రంథం ద్వారా ప్రార్థనలో ఆ దైవ చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బలాన్ని కూడా దేవుని దగ్గర నుంచి పొందుతూ ఆ దైవ చిత్తాన్ని మన జీవితంలో కడవరకు క్రీస్తులాగా నెరవేర్చి ఆయనకులాగా మనం కూడా ఉత్థాన మహిమలోనికి ప్రవేశించటమే దేవుడు మన జీవితాల నుంచి ఆశించేది. అటువంటి మార్గంలో మనందరినీ కూడా మరి ముఖ్యంగా ఈ పాస్కా కాలంలో అటువంటి ఆలోచనతో అటువంటి ఉద్దేశాలతో నడిపించమని మన మధ్యకు వస్తున్న క్రీస్తు ప్రభుని మనసారా అర్థించుదాం. మతి తలుపులు తెరచి మలినమ్మును విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. మతి తలుపులు తెరచి మలినమ్మును విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా. అంకితమవ్వాలని అరుదించితి దేవా. మలి తలపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. నీది కానిదేమున్నది ఈ జగతిలో నీకియగనేమున్నది నీ చేతన హృదయలో. నీది కానిదేమున్నది ఈ జగతిలో నీకియగనేమున్నది నీ చేతన హృదయలో. నాకున్న సర్వం నీదే ప్రభువా. నాకున్న సర్వం నీదే ప్రభువా. నీవు సగిన అనువనువు నీకే అంకితం. నీవు సగిన అనువనువు నీకే అంకితం. అదే నీకు ప్రియమని అదే మాకు వరమని. అదే నీకు ప్రియమని అదే మాకు వరమని అంకితమవ్వాలని అరుదించితి దేవా. అంకితమవ్వాలని అరుదించితి దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచూ నిర్వహించుచు నిత్యానందమునకు పాత్రులమగదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున
మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్మ కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయినా అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థాన మగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయ అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. ఇది పంటలా కలిపేచి ప్రభు ఆత్మీయ ఆహారం. మన ఆత్మలా కలిపేచి ప్రభు ఆత్మీయ ఆహారం. అందరము లోకుందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకుందాము ఈ అమరమైన ఆహారం.
పరిశుద్ధాహారం. శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందిది. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందిది. రండి లోకునుడి పరిశుద్ధ హృదయాలతో, రండి లోకునుడి పరిశుద్ధ హృదయాలతో. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవనమునకు చేర్చగలుగునగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అలెలుయా, అలెలుయా. సర్వేశ్వరునికి వందనములు. అలెలుయా, అలెలుయా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. కలనైన ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినావు. కలనైన ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినారు. కన్య మరియ మాతకు పరమదేవసుతునకు, కన్య మరియ మాతకు పరమదేవసుతునకు సంరక్షక దూతవై కాపాడినారు.
సంరక్షక దూతవై కాపాడినారు. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి.